ఈ 'రాను రాను రాను బొంబాయి' అనే పాట ఒకటి బాగా హిట్ అయింది కదా మధ్యలో. ఇప్పుడు ప్రజెంట్ కూడా అది హిట్ ట్రెండింగ్ లోనే ఉంది. అది ఎవరు రాసింది యాక్చువల్‌గా? ఫస్ట్ నేను రాసిన ఆ పాట. నిజమా? నమ్మవా? నువ్వే నమ్మకపోతే వాళ్ళకి నమ్ముతారే. అట్లా లేదు. అట్లా కాదు. ఇప్పుడు సమాజానికి తెలియదు, నాకు తెలియదు, సమాజానికి తెలియదు. ఇప్పుడు ఆ పాట అంటే ఓపెన్ చేయగానే ఎవరు అబ్బాయి పేరు ఏం పేరు? రాము రాథోడా. తన పాటే అనుకుంటారు. అంటే యాక్చువల్‌గా ఇప్పుడు 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 ట్రెండ్ అవుతున్న పాట అయితే ఆ తమ్ముడు రాసింది, రామురాథోడు రాసింది. అంతకు ముందు నేను రాసింది ఆ పాట. ఇప్పుడు జూలై 2024లో D10లో ఆ తమ్ముడు పార్టిసిపేషన్గా ఉన్నప్పుడు నాకు కాల్ చేసి ఆ ట్యూన్ పంపించిండు. అన్న ఈ పాట రాసి పెట్టవా అన్న అని. సరే తమ్మి రాసి పెడతా అని జూలైలో పంపిస్తే, జూన్లో పంపిస్తే, జూలై కాదు జూన్లో పంపిస్తే ఆగస్టులో రాసిచ్చాను నేను పాట. ఓకే. ఆ పిల్లగాడే ట్యూను ఆ పల్లవి అంతా రాసిచ్చి, ఆ పల్లవి 4 లైన్లు నాకు రాసి పెట్టిండు. దాంట్లోనే ఉంది. క్యూ వాయిస్ పంపించిండు. నేను పాట మొత్తం రాసిచ్చిన. రాసిచ్చి మళ్ళీ ఆ తమ్ముడికి మెసేజ్ కూడా చేసిన 1 వీక్ తర్వాత. తమ్మి ఏమైంది పాట ఎప్పుడు చేస్తావు అంటే, అన్న నేను ప్రాక్టీస్లో ఉన్నా, డీలో ఉన్నా కదా, ఇది అయిపోయినాక మీకు టచ్లోకి వస్తాను అన్నాడు.